తన బాబాయిని చంపుకుని వేరే వాళ్ళ మీద నెట్టి అధికారులు వచ్చిన ఒక ఏమంటాం ఒక అతని ఏ మాటతో తిట్టినా కూడా సరిపోదు ఈ ప్రపంచంలో. అటువంటి మనిషి కాదు, అది ఒక సైకో. అటువంటి సైకోని మీరందరూ గెలిపించారు. సరే, దానికి అనుభవిస్తున్నారు. ఇవాళ మళ్ళీ మీరంతా తెలుసుకుంటున్నారు మన పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు ఇదివరకు ఎలా బతికాము మనం, ప్రపంచ దేశాలకే తనమానికంగా మిగి ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచ పటంలో ప్రపంచంలోనే తలమానికగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ఈనాడు ప్రపంచ పటంలోనే లేకుండా పోయాం. పోయే పరిస్థితులు కాదు, పోయాం అని చెప్పుకోవడానికి ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ మన పునర్వైభవం తీసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రానికి. అలాగే తిరిగి ఈ ఎన్నికల ద్వారా మన అందరి పేర్లు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినట్లుగా మనం మళ్ళీ మన చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి. ముందు ఎన్టీ రామారావు గారు నాకు ఇంత ధనిమని జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రపంచానికి నట విశ్వరూపం ఎలాంటితో చూపించిన కారణ జన్ముడు నా నాన్నగారు, నా గురువు, నా దైవం అయిన నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక అవసరం. ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.